రాగానే ఆ ఎంట్రీనే సూపర్ లేచిపోయింది. ఎంట్రీనే సూపర్ లేచిపోయింది. దాని తర్వాత ఎన్టీఆర్ అన్న వస్తాడు, కాలు ఇట్లా అనుకుంటే వస్తాడు. 3 సినిమాలు కలిపి చూసినట్టు ఉంటాను. అంతకు మించి ఉందన్న ఎంట్రీ సీన్. చాలా చక్కటి డ్యాన్స్ చేస్తుడన్న. ఎవరి పనికి వస్తాడన్న డ్యాన్స్ ఎన్టీఆర్ అన్నది. అంటే ఋతిక్ రోషన్ అయితే ఆయన వేరే విధంగా చేసిండు. ఎన్టీఆర్ కింద పనికిరాడు, ఋతిక్ రోషన్ కింద పనికిరాడు. నిజంగా బాగుంది సినిమా, డ్యాన్స్ బాగుంది. పాటలు నచ్చలే నాకు. ఎందుకంటే డైరెక్ట్ అది కొద్దిగా కరెక్షన్ చేస్తే బాగుండు. డైరెక్ట్ హిందీ నుంచి తెలుగులో డబ్బింగ్. మన జింజర్ సినిమా చూసి మీరు తుఫాన్ మన రామ్ చరణ్ గాంధీ అట్లా అనిపించింది పాటల విషయంలో అయితే. కానీ మరి అంత జింజర్ సినిమా అది తుఫాన్ సినిమా ఉంది కదా రామ్ చరణ్ గాంధీ, అంత చిల్లరగా అయితే ఇక్కడ వార్ 2 సినిమా ఏం లేదు, బాగుంది. ఆయన వేరే పాటలు మీనా ఇక మన హీరో క్యారెక్టర్ ఋతిక్ రోషన్ కాబట్టి ఆయన ఎక్కువ చూపించడం జరిగింది. ఆయన హిందీ డైరెక్టర్, ఆయన పేరు ఏంది బాబ్జీ, ఆయన పేరేమో తెలియదు, ఆయాన్ బాబ్జీ ఏదో ఉంటుంది ఆ డైరెక్టర్ పేరు. కానీ ఆ డైరెక్టరు తెలుగు ఆడియన్స్కి ఎన్టీఆర్ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకుని పోయా. లేకపోతే ఈ సినిమా ఎన్టీఆర్కి క్యారెక్టర్ తక్కువ ఇచ్చి ఏమైనా కథలు ఇట్లా కథలు అయితే గుద్దవలో కొడతారని మనసులో ముందే అనుకొని స్టోరీ రాసిండు, కథ రాసిండు, ఎన్టీఆర్కి న్యాయం చేసిండు పాపం డైరెక్టర్.